హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవానీ మోక్షిల్ బ్లాగ్స్. హోమ్ మేకర్ అంటే జస్ట్ రోల్ కాదు కదా అండి, ఇట్స్ లైక్ ఏ కమిట్మెంట్ అండ్ మన బాధ్యత కదా. పొద్దున్నే ప్రతి ఒక్క పనులు చేసుకుంటూ ప్రతి ఒక్కరు అవసరాలు కూడా తీర్చడమే కదా మన హోమ్ మేకర్ వల్ల పని అనుకుంటాను. అండ్ మేకింగ్ లైఫ్ ఈజీ అండ్ కన్వీనియంట్. ఇంకా మా బాబుకి అయితే మార్నింగ్ నేను బిసి వేళపాత్ చేసి వానికి కొంచెం స్నాక్స్కి డ్రై ఫ్రూట్స్ అలా పెట్టాను. ఇంకా నేను పని చేసుకుంటే గిన మా అమ్మాయి నాకు డిస్టర్బ్ చేయకూడదు అని ఇలా బుక్స్ అండ్ క్రయాన్స్ ఇస్తాను. సో మా పాప ఆడుకుంటూ ఉంటుంది. ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ అయితే మనకి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఉంటాయి. అండ్ చాలా పేషెన్స్గా ఏదైనా కానీ మనం కొంచెం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కటి నేర్చుకొని మనము నడుచుకోవాలి. ఇంకా మా అమ్మాయి అయితే పండుకొని ఉన్నది. సో నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు అలా చేద్దాము అనుకున్నాను. ఇంతలోనే పాప అయితే లేచింది. పిల్లలు తెలుసు కదండి, లేస్తేనే వాళ్ళు ఫుల్ యాక్టివ్గా ఉండారు. కాబట్టి నేను కొంచెం బయటికి తీసుకుని వెళ్ళి మా అమ్మాయిని ఇలా ముదిగిస్తూ ఉన్నాను. నిద్రలోనే ఉన్నది ఇంకా మా పాప. కాసేపు అయితే ఇలాగే ఉంటుంది. సో ఆఫ్టర్ రిలాక్స్ అయ్యాక మా అమ్మాయి నేను నువ్వులతో లడ్డు చేస్తున్నానండి, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని. మెయిన్గా మనకి నువ్వుల్లో అయితే హై కాల్షియం ఉంటుంది, ఐరన్, జింక్ అండ్ విటామిన్ కూడా ఉంటుందండి. ఇట్ హెల్ప్స్ టు రెడ్యూస్ అవర్ బ్యాడ్ కొలెస్ట్రాల్స్ అలా ఉంటుంది. అండ్ మనకి బోన్స్ కూడా చాలా మంచిది. ఇంకా పల్లీలు అయితే మీకే తెలుసు కదా, మంచి ప్రోటీన్ ఉంటుంది. నేను పంకిన్ సీడ్స్ వాడుతున్నాను. ఈవెన్ మనకి స్కిన్ అండ్ హెయిర్ కూడా చాలా మంచిది కదా అండి. అన్ని ఇంగ్రీడియంట్స్ మీరు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. డైలీ పిల్లలకైతే మనము ఓన్లీ 1 లడ్డు ఇస్తే చాలా అండి. వాళ్ళకి ఇట్ విల్ హెల్ప్ టు బూస్ట్ ఇమ్యూనిటీ, చాలా మంచిదండి. ఇంకా ఫ్లాక్ సీడ్స్లో అయితే మనకి హై ఇన్ ఒమేగా 3 ఉంటుందండి. ఇది హార్ట్ కైండ్ బ్రెయిన్కి మనకి చాలా మంచిది. మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది ఇందులో. అండ్ ప్రోటీన్, మినరల్స్, విటామిన్స్, ఇంకా వెయిట్ లాస్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా మీకు తెలుసు కదా అండి, స్కిన్ అండ్ హెయిర్కి చాలా మంచిది. డ్రై ఫ్రూట్స్ అయితే నేను ఇక్కడ 3 స్పూన్స్ అలా వేసుకున్నాను, బోత్ కేష్యూస్ అండ్ ఆల్మండ్స్. ఇవన్నీ పిల్లలకి చాలా మంచిది కదా అండి. ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ లైక్ జంక్ ఫుడ్స్, ఇంట్లోనే మనము 100% న్యాచురల్గా ఉండేటివి వేసుకుంటూ చేస్తే కింద వాళ్ళకి చాలా మంచిది. ఈవెన్ ఏజ్ లిమిట్ కూడా ఉండదు, ప్రతి ఒక్కరూ యూస్ చేసుకోవచ్చండి, తీసుకోవచ్చు ఇది. సో నేనైతే ఇలా ప్రతి ఒక్కటి ఫ్రై చేసుకొని లైక్ వేయించుకున్నాను అన్నీ లో ఫ్లేమ్లోనే. ఇంకా మిక్సీకి గ్రైండ్ పట్టేసుకొని ఇలా ఒక కడాయిలోకి వేసుకుంటున్నాను. ఇంకా నాకు తెలిసి ప్రతి ఒక్క హోమ్ మేకరు అంతే అనుకుంటానండి. పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్, ట్యూషన్, స్కూల్ ఇవే ఇంట్లో పని అనుకుంటూ అసలు వాళ్ళ హెల్త్కి అనేది ఏది ఇంపార్టెన్స్ ఇవ్వరు అని అనుకుంటాను. బికాజ్ మనం స్ట్రాంగ్గా ఉంటేనే మన ఫ్యామిలీ, మన పిల్లలు ప్రతి ఒక్కటి స్ట్రాంగ్గా ఉంటుంది. సో మీరు మైండ్లో అది ఉంచుకుంటూ మెయిన్గా మన లైఫ్లో ఇంపార్టెంట్ అయితే మన హెల్త్. అందుకని సో గివ్ ఇంపార్టెంట్ టు యువర్ హెల్త్ ఆల్సో అండి. ఇంకా నేనైతే మెయిన్గా వాల్నట్ మర్చిపోయాను, వాల్నట్ వేసేది. సో మీరు కావాలంటే వాల్నట్ కూడా వేసుకోండి. ఇప్పుడు నేనైతే ప్రతి ఒక్కటి గ్రైండ్ చేసుకొని అంతా మిక్స్ చేసుకుంటున్నాను. ఇంకా నెయ్యి వేసుకుంటూ చిన్న చిన్న లడ్డూలు అయితే చేస్తున్నానండి. నేనైతే 500 గ్రామ్ నువ్వుల ప్యాకెట్, 200 ప్యాక్ ఫ్లాక్ సీడ్స్, ఇంకా 100 గ్రామ్స్ అనుకుంటాను క్యాష్యూస్ అండ్ ఆల్మండ్స్ అవన్నీ తీసుకొని వేసుకున్నాను. సో చూడండి, 500 గ్రామ్ నువ్వులకైతే నాకు 32 పీసెస్ అలా లడ్డూలు చేశాను. సో 1 మంత్కి అయితే పిల్లలకైతే ఆరామ్సే మనము 1 మంత్ అయితే ఇది పిల్లలకి ఇవ్వచ్చు. మీకు ఇంకా క్వాంటిటీ చాలా కావాలంటే చాలా అయితే చేసుకోవచ్చండి. ఇంకా నేను లడ్డూలన్నీ చేసేసి కొంచెం బట్టలన్నీ సర్దేది ఉన్నది. సో ఇంకా అవన్నీ అరేంజ్ చేస్తూ ఉన్నాను. ఇంకా మా బాబుకి అయితే డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే చాలా ఇష్టమైందండి. ఇంకా వానికైతే ఎప్పుడైనా ఇష్టమైతే నువ్వుల్లో అయితే ఇంకా నేను వేరే బ్లాక్ నువ్వులు వస్తాయి కదండి, అందులో వేరే టైప్లో చేస్తూ ఉండేదాన్ని ఇంతకుముందు. సో ఈసారి అయితే నేను డ్రై ఫ్రూట్స్ వేసుకుంటూ చేస్తున్నాను. యాక్చువల్లీ డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్గా తినేకి ఇస్తూ ఉంటే, కానీ మా ఆయన అయితే ఇలా లడ్డూలు చేసి ఇవ్వు,
సో అని చెప్పారు. అందుకని వానికి ఇలా చేసేసి అన్నీ ఒక కంటైనర్లో అయితే స్టోర్ చేద్దామని వేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ లడ్డు ఈజ్ నాట్ లైక్ టేస్టీ అండి. మంచి న్యూట్రియంట్స్ ఉంటుంది మనకి, లైక్ విటమిన్స్, మినరల్స్, ఫైబర్ అండ్ హెల్తీ ఫ్యాట్స్ అన్నీ ఉంటాయి కదా. సో మనకి మంచి ఎనర్జీ ఉంటుంది అండ్ ఇట్ విల్ ఇంప్రూవ్ అవర్ ఇమ్యూనిటీ ఆల్సో. మెయిన్గా హార్ట్ హెల్త్ అండ్ డైజెషన్స్ విత్ 100% అండి. లంచ్ బాక్స్ కూడా మీరు ఇవ్వచ్చు. ఇంకా నేనైతే నైట్కి డిన్నర్కి చికెన్ గ్రేవీ చేస్తున్నానండి అండ్ పిల్లలకైతే చికెన్ పకోడీ అలా చేస్తున్నాను. చికెన్ అయితే మా పిల్లలు పకోడీ అయితే చాలా ఇష్టంగా తింటారు. సో వాళ్ళ కోసమనే ఇలా చేస్తున్నాను. గ్రేవీ అయితే వాళ్ళు సరిగ్గా తినరండి, స్పైసీ ఉంటుందని. వాళ్ళకి అనేది కొంచెం సాల్ట్ మళ్ళీ చిల్లీ అనేది కొంచెం తగ్గించి ఇలా డీప్ ఫ్రై చేస్తున్నాను. ఇంకా గ్రేవీ అయితే ఇలా థిక్గా చేస్తాను నేనైతే. ఇంకా మా ఇంట్లో ఉండేది మేము నలుగురమే కాబట్టి వాళ్ళకి నచ్చిండేటివే నేను చేసేకి ఇష్టపడతానండి. మా పిల్లలు ఏదైనా కానీ ఐ విల్ ట్రై టు ఫుల్ఫిల్ దెమ్. ఎందుకంటే మా పాప సరిగ్గా తినదు. చికెన్ అయితే చాలా బాగా తింటుంది. పకోడీ అంటే తనకి చాలా ఇష్టం అండి. సో మా పాప కోసం ఇట్లా చేస్తాను. ఇంకా చూసారు కదండి నా రొటీన్ అయితే ఫ్రమ్ మార్నింగ్ టు నైట్. పిల్లలది హెల్తీ ఫుడ్, హెల్తీ స్నాక్స్ ఇలాంటివి చేస్తూ ఉంటాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.